సార్కోమా ఒకవేళ డెవలప్ అయినప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ అది ఒక గడ్డలాగా కనిపిస్తుందండి. తొడలో గానీ, చేతిలో గానీ ఎక్కువగా అక్కడ. తర్వాత ఈ సార్కోమా లోపల ఉంటే మనకు అంత ఇదిగా తెలవదు. ఇది అబ్డామిన్ లోపల రక్తనాళాల్లో ఉంటే అది. సో, ఈ యాంజియోసార్కోమా ఏదైతే ఉందో రక్తనాళాల నుంచి వస్తుందో, అది తర్వాత నిదానంగా బయటపడుతుందనమాట. కానీ స్కెలిటల్ మజిల్ నుంచి వచ్చే సార్కోమాస్ ఉన్నాయి చూడండి, అవి త్వరగా మనకు గుర్తించే అవకాశం ఉంటుంది. పేషెంట్‌కే తెలుస్తుంది ఏదో గడ్డ డెవలప్ అవుతా ఉంది. మొదట్లో అంత నొప్పి ఉండకపోవచ్చు, కానీ రాను రాను అది పెరిగే కొద్దీ నొప్పి పుడుతుందనమాట. అది క్యాప్సూల్ అనండి, దాని కవరింగ్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల, నర్వ్ స్టిమ్యులేషన్ వల్ల నొప్పి వస్తుంది. తర్వాత ఈ చెప్పినట్టుగా ఈ క్యాన్సర్, ఈ సార్కోమా చాలా బ్లడ్ వెజల్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో. హైలీ వాస్కులర్ ట్యూమర్స్ ఇవి. వీటిలో ప్లెక్సిఫార్మ్ నెక్సస్ ఆఫ్ వెయిన్స్ ఉండడం వల్ల కణాలు ఈజీగా స్ప్రెడ్ అయ్యి విడిపోయి ట్యూమర్ నుంచి ఇందులో చేరి రక్తనాళాల ద్వారా లంగ్స్‌కి చేరుతాయన్నమాట. సో, సార్కోమా ఎప్పుడైతే డయాగ్నోస్ అయిందో, గడ్డలాగా పేషెంట్‌కి తెలిసిందో, వెంటనే మనము దాన్ని అప్రాప్రియేట్ డాక్టర్ గారిని సంప్రదించి సరైన డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ మొదలుపెట్టుకుంటే మంచిది.